ఖచ్చితంగా వరదలకి సంబంధించి ఒక రాక్షసత్వం జరిగింది. చంద్రబాబు గారు అద్భుతంగా పనిచేశారు, లోకేష్ గారు అద్భుతంగా పనిచేశారు, నిమ్మల రామానాయుడు గారు అద్భుతంగా పనిచేశారు, వీళ్ళందరూ అద్భుతంగా పనిచేశారు. కానీ ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది అంటే అతిపెద్దదైనటువంటిది ప్రజలు కట్టుబట్టలతో నడి రోడ్డు మీద నిలబడ్డారు. దానికి కారణమైనటువంటిది ఏంటి అంటే బుడమేరుకి సంబంధించినటువంటి వెలగలేరు దగ్గర గేట్లు వెత్తేటప్పుడు చెప్పకపోవడం ఒక ఎత్తు, అలాగే అక్కడ గండ్లు 3 చోట్ల పడ్డప్పుడు అది ప్రజలని ఎలర్ట్ చేయకపోవడం మరొక ఎత్తు. ఈ రెండిటికి సంబంధించి ఇప్పటిదాకా అనుకున్నటువంటిది కంప్లీట్ భిన్నం ఏంటంటే ప్రభుత్వానికి తెలిసి చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళందరినీ కాపాడాల్సి వస్తుంది, వాళ్ళందరికీ రిహాబిలిటేట్ చేయాల్సి వస్తుంది, అంటే వేరే చోట పునరావాస శిబిరాలు ఏర్పాటు చేయాల్సి వస్తుంది 2 లక్షల కుటుంబాలు కాబట్టి అన్నట్టు. వాస్తవంగా ఇది నేను చెప్పట్లేదు, ఒక్కసారి ఆ మాట రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా చెప్పిన మాట అనేది మాకు తెలిసింది. అంటే అప్రమత్తం ఉన్నారు టు సమ్ ఎక్స్టెంట్. వాళ్ళకి మనము కొంతవరకు ఒక మన అడ్మినిస్ట్రేషన్కి మాత్రం ఇది అప్రమత్తం చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇష్యూ ఏమిటంటే మనం ఎంత 2 lakh కంటే ఎక్కువ ఫ్యామిలీస్ కోసం మాట్లాడుతున్నాం. నౌ ఎట్ ఎనీ రేట్ ఇవాక్యుయేషన్ చేయాలన్నా సపోజ్ మనకి ఇది తెలుస్తుంది అయినా ఇప్పుడు మోర్ దెన్ 24 hours బిఫోర్ మనం చెప్పలేం. ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత పెద్ద మొత్తంలో ప్రజలని తరలించడం ఎంతవరకు పాసిబుల్ అనేది కూడా మనం చూసుకోవాలి. లెవెల్ పెరుగుతుంది, దయచేసి వెళ్ళండి అంటే ఇక్కడ అయినా లంకా గ్రామాల్లో అయినా గోదావరిలో ఉన్న గ్రామాల్లో వీళ్ళు లేదు మేము చాలా వరదలు చూసాం, అది తగ్గిపోతుంది, దీంట్లో ఉంటారు. కొంతవరకు వాళ్ళని తరలించడం జరుగుతుంది, కొంతవరకు వాళ్ళు కూడా మా ఫోర్స్బుల్గా ఎవాక్యుయేట్ చేయడం అనేది కొద్దిగా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. అసలు చూడండి, వాళ్ళు ఇట్లా అనుకుంటారని చెప్పి వీళ్ళు చెప్పలేదట. ఎవరికన్నా చెప్పిన తర్వాత కూడా అక్కడ ఉంటే మాకు తెలుసులే ఈ వరదలు అని అక్కడ ఉంటే అక్కడ ఉన్నవాడి తప్పు. ఖచ్చితంగా చెప్పకుండా 2 లక్షల మంది ఎవాక్యుయేట్ చేయడం అన్నటువంటిది సాధ్యం కాదని ఆపేయడం ఏంటో అర్థం కావట్లేదు. ఇవాళ చచ్చిన ప్రతి ఒక్కళ్ళు, చనిపోయినటువంటి ప్రతి ఒక్కళ్ళకి బాధ్యత ఈ నిర్లక్ష్యం, ఈ అహంకారం, లేకపోతే ఈ తలతిక్కతనం, ఇలాంటి తలతిక్క ఆలోచనలు చేసినటువంటి మనస్తత్వం. అంటే మనుషులు చచ్చిపోయారు ఇవాళ అంటే వాళ్ళకి తెలిస్తే చచ్చిపోతారు అక్కడ, లేకపోతే ఇంట్లో ఉన్నటువంటి కట్టు బట్టలతో ఈరోజు నడి రోడ్డు మీద ఉన్నారంటే ఇది కాదా కారణం? అంటే సమాచారం తెలియదేమో, అక్కడి నుంచి శనివారం కాబట్టి వాళ్ళు సెలవులు కాబట్టి నిద్రపోయారేమో, ఆదివారం పూట్ల ఎవరికి తెలియలేదేమో అనుకుంటే అంతా తెలుసు అంట. తెలిసి ఎవాక్యుయేట్ చేయడం 2 లక్షల మంది ఇది కష్టం కాబట్టి వదిలేశారట. అక్కడ ఉన్న వాళ్ళకి కనుక ఇంటిమేట్ చేస్తే మాకు వరదలే అని చెప్పి, వరదలు మాకు అలవాటేలే అని చెప్పి అనుకుంటారని చెప్పి వదిలేశారట. అది లంక గ్రామాలు. కానీ విజయవాడలో ఉన్నటువంటి వాళ్ళకి మీ ఏరియా మునిగిపోతుందంటే కావలసిన బట్టలు పైన పెట్టుకుంటారు, అవసరమైనటువంటి సామాగ్రిని పైన పెట్టుకుంటారు, ఆ పైన ఇళ్ళు ఖాళీ చేసి యువతలకు వచ్చేవాళ్ళు, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతికేవాళ్ళు. ఆ తర్వాత ప్రభుత్వం ఈ పనులు ఏం చేసినా, చంద్రబాబు గారు వెళ్ళారు లేకపోతే ఇంకోళ్ళు చేశారు, ఇవన్నిటికీ ఎవరిని అడగాల్సిన పని లేదు, ఎందుకంటే ముందే చెప్పారు అన్నటువంటిది, ముందే అలర్ట్ చేశారు అన్నటువంటి. విశాఖపట్నం ముందు అలర్ట్ చేయడం వల్ల ఏ ప్రాణ నష్టము జరగలేదు, ఇక్కడ అలర్ట్ చేయకపోవడం వల్ల ప్రాణ నష్టం జరిగింది. అధికారులు ముఖ్యమంత్రికి చెప్పలేదా, లేదా ముఖ్యమంత్రికి చెప్పినా కూడా వద్దన్నారా? ఇప్పుడు ఇది తేలాల్సినటువంటి అంశం. ముఖ్యమంత్రికి చెప్పకపోయి ఉంటే అధికారులు ఖచ్చితంగా ద్రోహం కాదు, నేరం. ముఖ్యమంత్రికి చెప్పి జరిగిందంటే కనుక ప్రభుత్వం చేసిన అతిపెద్ద మోసం. వేలాది మంది కాదు, లక్షలాది మంది బ్రతుకులతో చెలగాటమాడినటువంటి వ్యవహారం.